నూతనంగా విజయం సాధించిన ప్రజాప్రతినిధులు ప్రజాసేవకే అంకితం కావాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లోని 33వ వార్డ్ శేఖరం బంజారాకు నూతనంగా కార్పొరేటర్గా ఎన్నికైన బానోత్ బాలు నాయక్కు గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొత్వాలతో పాటు పాల్వంచ కాంగ్రెస్ నాయకులు, శేఖరం బంజారా గ్రామస్తులు బాలు నాయక్ దంపతులను శాల్వా, బొకేలతో ఘనంగా సన్మానించారు. కొత్తగూడెం కార్పొరేషన్లోని 33వ వార్డ్ శేఖరం బంజారాకు నూతనంగా కార్పొరేటర్గా ఎన్నికైన బానోత్ బాలు నాయక్కు గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుతో పాటు పాల్వంచ కాంగ్రెస్ నాయకులు, శేఖరం బంజారా గ్రామస్తులు బాలు నాయక్ దంపతులను శాల్వా, బొకేలతో ఘనంగా సన్మానించారు. కొత్వాల మాట్లాడుతూ పాల్వంచ మున్సిపాలిటీకి గత 26 సంవత్సరాలుగా ఎన్నికలు లేకపోవడం వలన ప్రజా సమస్యలు పేరుకుపోయాయని, నూతన కార్పొరేటర్లు ప్రజా సమస్యలను పరిశీలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాలు నాయక్ ఎన్ఎండిసి కార్మిక నేతగా కార్మికుల సమస్యలు పరిష్కరించేవారని, కార్పొరేటర్గా ఆయన సేవలు విస్తరించాలని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలే జానకిరెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ఏ జలీల్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఏడీఈ దోర్నాల సతీష్, గ్రామస్తులు బదావత్ సామానాయక్, గూగులోత్ బాలు, గూగులోత్ రవి, ఇస్లామత్ కిషోర్, ఇస్లావత్ తేషియా, బోడ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.